హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా అర్జెంటీనాకు సంబంధించిన డిషెస్ అన్నింటినీ కూడా మనం ఈ వారమంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు చక్కటి అద్భుతమైన రెసిపీస్ని మీకోసం తీసుకొచ్చాను. మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాము మంచి చికెన్ ఐటమ్. ఆ చికెన్ ఐటమ్ పేరే చికెన్ అర్జెంటీనా. ఈ చికెన్ అర్జెంటీనాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఆరెంజ్ స్కిన్. ఏం లేదు, ఈ ఆరెంజెస్ ఏవైతే ఉంటాయో దాని స్కిన్ ఏదైతే ఉంటుందో తొక్క, దానికి ఈ వైట్ పార్ట్ అంతా కూడా తీసి ఈ విధంగా తీసుకున్నాం అనమాట. సో ఆరెంజ్ స్కిన్ తీసుకున్నాం. అలాగే కొద్దిగా నిమ్మకాయలు, అలాగే చూసినట్లయితే బాదాం, సోక్డ్ ఆలివ్ అండి, ఇది సోక్డ్ ఆలివ్ తీసుకున్నాము. అలాగే ఆరెంజ్ చంక్స్, అంటే ఆరెంజెస్ని ఓపెన్ చేసి సీడ్ తీసేసి ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇంకా యాజ్ యూజువల్గా ఆనియన్ ఒకటి, అంటే ఉల్లిపాయ. దాంతోపాటుగానే ఇది చికెన్ కొద్దిగా తీసుకున్నాము. ఈ చికెన్లో కూడా ఏంటంటే సాఫ్టెస్ట్ మీట్, చికెన్లో ఏదైతే ఉంటుందో ఆ సాఫ్టెస్ట్ మీట్ అనమాట. బ్రెస్ట్ పార్ట్లో కూడా కింద అండర్ బ్రెస్ట్ ఉండే ఒక చికెన్ సాఫ్ట్గా ఉంటుంది, ఈజీగా కుక్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో చికెన్లో కూడా సాఫ్ట్ చికెన్ అన్నమాట. సో దాంతోపాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్స్ ఇట్లాంటివి కూడా యూస్ చేయబోతున్నాము. వర్క్ ఇంకా మొదలు పెట్టేసుకుందాం. ఏం లేదు, ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటాం. మ్యారినేటెడ్ చికెన్ని గ్రిల్ చేసుకొని, గ్రిల్ అయిన తర్వాత పక్కనే ప్యారల్గా సాస్ కూడా రెడీ చేసుకొని ఆ రెండింటిని కలిపి సర్వ్ చేసుకుంటాం అనమాట. సింపుల్ డిష్ అయిపోతుంది. సో ఇందుకోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సాల్ట్ అండ్ పెప్పర్ ఈ రెండు కూడా తీసుకుందాం. చికెన్కి సరిపోయేంత సాల్ట్, అలాగే కొద్దిగా పెప్పర్ కూడా అనమాట. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ లెమన్ జ్యూస్. నిమ్మకాయలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నిమ్మకాయలకు సంబంధించుకుని లెమన్ జ్యూస్ తీసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఇందులో వేసుకోవచ్చు, బట్ కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. ఎందుకంటే మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేస్తాం కాబట్టి ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా జ్యూసీ కన్సిస్టెన్సీ వస్తే మ్యారినేషన్కి బాగుంటుంది కాబట్టి ఆయిల్ వేస్తాం మామూలుగా. కాకపోతే ఇప్పుడు లెమన్ జ్యూస్ వేస్తాం కాబట్టి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఇలా మ్యారినేట్ అవుతూ ఉండని ఇలా పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ వేడవుతూ ఉంటుంది. ఆ తర్వాత మ్యారినేటెడ్ చికెన్ని చక్కగా గ్రిల్ చేసుకుందాం ప్యాన్. ఈలోపు మనం కట్ చేసుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసుకుందాం. ఫస్ట్ ఆనియన్ని కట్ చేసుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ 6 క్వార్టర్స్ లాగా కట్ చేసుకుంటాను. కాదు, పెద్దవి కాదు, ఈ విధంగా 6 క్వార్టర్స్ సైజ్ని బట్టి చేసుకోవాలి. చిన్న ఆనియన్స్ ఉంటే మీరు 4 క్వార్టర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆనియన్ కటింగ్ అయిపోయింది. ప్యారలీ ఆరెంజ్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ కూడా వేడైపోయింది కదా, అందులో చికెన్ వేసేస్తే గ్రిల్ అవుతూ ఉంటుంది. ప్యారల్గా మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు. కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసాను. రీజన్ ఏంటంటే కింద గ్రూస్ ఉన్నాయి కదా, గ్రిల్ ప్యాన్ కాబట్టి ఆ గ్రూస్లోకి ఆయిల్ వెళ్ళిపోయి దీనికి పట్టకుండా వండుకుండా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ పడింది, సరిపోతుంది. సో నౌ అలా చికెన్ పెట్టేసి ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా అయిన తర్వాత దీన్ని బ్రషింగ్ చేసినట్లుగా దానికి అప్లై చేసేసుకోవచ్చు. ఆ జ్యూసీ అదంతా కూడా పట్టడానికి సరిపోయే విధంగా ఉంటుంది. స్లోగా అలా కుక్ అవుతూ ఉండని ఈలోపు సాస్కి కావాల్సిన ఇవి కూడా రెడీ చేసుకోవచ్చు మనం. లో ఫ్లేమ్లోనే ఉంది, బాగానే కుక్ అవుతున్నాయి ప్రాపర్గా. అయితే కొద్దిగా
కలరు వచ్చినట్లు ఉంటుంది, కాస్తంత స్పైసీ తగులుతుంది కదా మన టేస్ట్కి. అందుకని కొద్దిగంత బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేస్తున్నాను. బెల్ పెప్పర్స్ కూడా రెడీ అయిపోయింది. చేస్తున్నానంటే ప్రాపర్గా ఒకవైపు మాత్రమే మొత్తం కుక్ అయిన తర్వాత ట్విస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఎందుకంటే ఆ గ్రిల్ మార్క్స్ ఏవైతే ఉంటాయో 2-3 సార్లుగా తిప్పితే అక్కడ ఇక్కడ పడిపోయి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఉండడానికి కొద్దిగా అటువైపు కుక్ అయితే ఫ్లిప్ చేసేసుకోవచ్చు. రెడీ. నౌ సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సెట్ అయిపోయాయి కదా. ఇప్పుడు సాస్ కోసం ప్యారల్గా ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఇందులో వీటన్నిటిని కూడా సాతే చేసి నైస్ సాస్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. ప్యాన్ వేడైపోయింది కదా. సో ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్ సాతే చేసుకుందాం. ఆనియన్ తర్వాత ఒక్కొక్కటిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుంటే సాస్ రెడీ అయిపోతుంది అనమాట. మొదటగా ఆనియన్స్ ఇందులో వేసుకుందాం. ఆనియన్ తర్వాత ఫస్ట్ బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నాను. రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇదే ఉంటుంది కాబట్టి వెంటనే ఆరెంజ్ స్కిన్ ఏదైతే ఉందో అది కూడా వేసేస్తాను అన్నమాట. ఓకే, నౌ ఇందులో ఆలివ్స్ ఇంకా ఆరెంజ్ చంక్స్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ నేను ఇందులో సోక్డ్ ఆలివ్స్ వేస్తున్నాను. తర్వాత ఆరెంజ్ చంక్స్ యాడ్ చేస్తున్నాను. కాస్త అట్లా సాతే చేసుకొని ప్రాపర్గా కుక్ అయిన తర్వాత ఏం చేస్తామంటే సీజనింగ్ చేసుకుంటాము. ఈ బాదాం ఏదైతే ఉందో ఇది ఓన్లీ గార్నిష్ కోసం మాత్రమే వాడతాము, చాప్ చేసుకొని. అదైతే నేను గార్నిష్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. సో ఇప్పుడు దీనికి సీజనింగ్ చేసేస్తున్నాం. సీజనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి సాసెస్ కన్సిస్టెన్సీ రావడం కోసం. అయితే వాటర్ యాడ్ చేసిన తర్వాత అయినా సీజనింగ్ చేసుకోవచ్చు, ముందైనా చేసుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే అప్రాక్సిమేషన్ వాటర్ వేసిన తర్వాత బాగుంటుంది కాబట్టి తర్వాత యాడ్ చేయడం అనేది కొద్దిగా బెటర్ అవుతుంది. నేను ముందు వేసాను, మళ్ళీ టేస్ట్ చేసి కావాలంటే తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్, జస్ట్ కాస్త గ్రేవీ లాగా రావడం కోసం మాత్రమే కొద్దిగంత వాటర్ని ఇందులో యాడ్ చేస్తాను. ప్రాపర్గా కుక్ అయిపోయింది. అంతా అయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసాము ఆ సాసేజ్ కన్సిస్టెన్సీ కోసం. ఇది అయిపోయిన తర్వాత ఇంకా దించేసుకోవచ్చు. ప్యారలల్గా చికెన్ కూడా ప్రాపర్గా కుక్ అయిపోయింది. బ్యూటిఫుల్. యా, మన వంట కూడా పూర్తి అయిపోయినట్లేనమాట. డిష్ రెడీ అయిపోయింది. దీంట్లో కలిపేదేం లేదు, జస్ట్
ఎప్పుడైతే మనం ప్లేటింగ్ చేసుకుంటామో సర్వింగ్ ముందుగా రెండింటిని కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని కలిపేసి డిష్ అవుట్ చేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడ్డానికి ఎలా ఉందో మీరు చెప్పారు, చూశారు. తినడానికి ఎలా ఉందో చూసి చెప్తాను నేను. వావ్, సూపర్, చాలా బాగుందండి. యాజ్ యూజువల్ నేను తినేసి నెక్స్ట్ రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. మంచి చికెన్ తయారు చేసుకొని తినేసాము, అద్భుతంగా ఉంది. నెక్స్ట్ డిష్ కూడా చికెన్ తోటే ఉంటుంది, కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చూడడానికి బర్గర్లా ఉంటుంది, కానీ అర్జెంటీనియన్ స్టైల్లో మనం దీన్ని తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే పాన్కోస్ అర్జెంటీనా. ఈ పాన్కోస్ అర్జెంటీనాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి ఒక బన్ కావాలి. మామూలుగా బర్గర్ బన్ కావచ్చు, లేకపోతే లాఫ్ అంటాం కదా, అలాంటి లాఫ్ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. శాండ్విచ్ కోసం పనికొచ్చే విధంగా ఉండాలి. అలాగే చికెన్ సాసేజ్ 2 తీసుకున్నాము, నిమ్మ చెక్క, అలాగే మస్టర్డ్ పేస్ట్, మైనీస్, టొమాటో, ఆనియన్ అంటే ఉల్లిపాయ మనకు తెలిసిందే. అలాగే కొద్దిగా క్యాప్సికమ్ తీసుకున్నాము, గ్రీన్ క్యాప్సికమ్ మొక్క ఒకటి తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూసినట్లయితే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నాము, ఇంకా బటర్ ఫ్రై చేసుకోవడానికి. వీటితో పాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్స్ ఏవైనా కూడా మనం యూజ్ చేసుకుంటాము సీజనింగ్ కోసం. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది నిజానికి చెప్పాలంటే ఆల్మోస్ట్ హాఫ్ కుక్డ్ ప్రోడక్ట్గానే ఉంటుందన్నమాట. బేసిక్గా చెప్పాలంటే మనం సెమీ శాండ్విచ్ తయారు చేసుకుంటున్నాం. ఒక శాండ్విచ్ని కొద్దిగా అట్లా గ్రిల్ చేసుకుని తయారు చేసుకుంటాము. చాలా చాలా చక్కగా ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఇవన్నీ కూడా కట్ చేసి ఇందులో వేసుకొని ఒక మంచి సాల్సా తయారు చేసుకుంటాం అన్నమాట. సో క్రోసినీ సాల్సా అంటారు దీన్ని. ఆ క్రోసినీ సాల్సాని మనం తయారు చేసుకుంటాము. ఆ క్రోసినీ సాల్సా తోటి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకొని చక్కటి శాండ్విచ్ లాగా ఒక బర్గర్ని తయారు చేసుకుంటాం అనమాట. సో కటింగ్స్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫైన్గా చాలా నీట్గా వచ్చే విధంగా. ఓకే, 1 డన్, 2 టు గో అన్నట్టుంది కదా పరిస్థితి. యా, అయితే ప్యారల్గా మనం ఇంకో పని ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టేసుకొని బన్ మనం తీసుకున్నాం కదా, బర్గర్ బన్ ఒకటి తీసుకున్నాము. ఆ బర్గర్ బన్ని అలాగే దాంతోపాటు ఉన్న సాసేజ్ని కూడా గ్రిల్ చేసేసుకున్నట్లయితే ప్యారల్గా పని అయిపోతుందనే ఉద్దేశంతో అలా వెలిగిందనమాట బుర్ర. ఈలోపు ప్యాన్ వేడవుతూ ఉంటుంది, మన పని మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఉల్లిపాయలు కూడా సేమ్ అదే విధంగానే చాప్ చేసుకోవాలి. ఆల్రెడీ వేడైపోయిందంట, సౌండ్ చేస్తుంది, అయిపోయానన్నట్టుగా. మధ్యలో చేంజ్ చేస్తున్నాను, ఆ పని ఈ పని అని కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. ఇందులో కొద్దిగా బటర్ వేసుకొని బటర్లో సాసేజ్ ఇంకా బన్ని ఫ్రై చేసుకుంటాము. సాసేజ్ డైరెక్ట్గా వేయకుండా ఏం చేస్తున్నానంటే హాఫ్ స్లిట్ చేస్తున్నాను, సో దట్ మధ్యలో కూడా నీట్గా కుక్ అవుతుందన్న ఉద్దేశంతో. దీంతోపాటు ఇవన్నీ కూడా ఏం చేద్దామంటే కట్ చేసుకొని ఇన్వర్ట్ చేసి లోపల నుంచి హాఫ్ స్లిట్ అనమాట, నైఫ్ తోటి సగానికి ఇలా ఓపెన్ అయ్యే విధంగా కట్ చేసుకొని ఇలాగ మొత్తం విరిగిపోకుండా ఉంటే బెటరు. విరిగిపోయినా ఇబ్బంది ఏం లేదు. ఇలా పెట్టి అది కూడా ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మీన్ వైల్ ఐ బిలీవ్
సాసేజ్ కూడా ఒకవైపు ఫ్రై అయిపోయింది. ఐఎమ్ జస్ట్ ఫ్లిప్పింగ్ ఇట్. అవుతుండని మనం మన సాల్సా పనిలో మళ్ళీ పునరంకితం అయిపోదాం. ఓకే, ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ రెండు కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇంకా మిగిలింది టొమాటో, అదొక్కటి కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా నీట్గా చాప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాపర్గా అయిపోయాయి. నౌ ఐఎమ్ మూవింగ్ టు మేక్ సాల్సా తయారు చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం అనమాట. సో కటింగ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ నేను దీంట్లో ఏం చేస్తున్నాను, ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఆనియన్స్ యాడ్ అయ్యాయి. అండ్ నౌ ఐఎమ్ యాడింగ్ చాప్డ్ టొమాటో కూడా యాడ్ చేసుకున్నా. అండ్ గ్రీన్ బెల్ పెప్పర్స్ ఇది కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనలీ ఇందులో కొద్దిగంత లెమన్, నాట్ టు మిస్ అవుట్ సీజనింగ్ కోసం కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేస్తాం. అక్కడికి పని అయిపోయింది. సో జస్ట్ మిక్స్. యాక్చువల్లీ దీనికే కొద్దిగా మైనీస్ కనుక మిక్స్ చేస్తే మంచి స్ప్రెడ్ లాగా తయారవుతుంది, కానీ బట్ మన స్టైల్కి అది విరుద్ధం కాబట్టి మైనీస్ని తర్వాత వాడుకోబోతున్నాము. నౌ ఐఎమ్ క్లీనింగ్ ద కౌంటర్, గోయింగ్ ఫర్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇందులో ఏం చేస్తామంటే లేయర్ బై లేయర్ వస్తుంది. ఏమొస్తుందంటే సాసేజ్ సాల్సా ఇదొక శాండ్విచ్ అవుతుంది. అండ్ అప్ అండ్ డౌన్ దానికోసం కాంప్లిమెంట్ చేస్తూ చక్కటి మైనీస్ అండ్ మస్టర్డ్ పేస్ట్ తోటి లేయరింగ్ వస్తుంది అనమాట, స్ప్రెడ్ లాగా. సో నౌ బాటమ్ సైడ్ మైనీస్ లేయర్ ఇస్తున్నాను. ఎమ్మి అనిపిస్తుంది నాకు. ఎలా ఉందో ఐ కాంట్ వెయిట్ టు ఫినిష్. సాల్సా చక్కటి సాసేజ్ బటర్లో ఫ్రై అయ్యి ఆహా చూస్తుంటేనే ఎమ్మి అన్నట్టుంది. అలిపోతుంది. Now sandwiching it with salsa again. ఎక్కువ నింపట్లేదు, కనిపించడానికి బాగుంటుందని అలాగే వద్దాను. దీన్ని కూడా ఇందాక అప్లై చేస్తే అయిపోయేది, బట్ స్టిల్ ఫైన్.
దీంట్లో ఇట్లా ఆ వేరియేషన్స్ బయటలో కూడా ఏంటంటే దేనికి అదే ఆ వేరియేషన్స్ వచ్చినప్పుడు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. లేదనుకున్నట్లయితే మస్టర్డ్ పేస్ట్ అండ్ మైనీస్ రెండు కూడా మిక్స్ చేసేసుకొని రెండింటిని కలిపి అప్లై చేసుకోవచ్చు లేయర్ని. సో మన ఫుడ్ అయితే డిష్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ఫైనల్గా ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా తినాలరా అన్నట్టు. ఓకే. అబ్బా అబ్బా అబ్బా, ప్రపంచంలో చాలా మంది కంటే నేను చాలా అదృష్టం చేసుకున్నాను. చాలా బాగుంది, అద్భుతం. ఆహాహా, ఎందుకండి ఆలస్యం, వెంటనే మీరు కూడా తయారు చేసుకుని తినేసేయండి, ఎంజాయ్ చేసేయండి. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.